ప్రైజ్ ద లార్డ్. నిజ స్నేహితుడైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. యేసయ్య స్నేహితులైన మీ అందరికీ పునరుత్థాన శుభములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 15వ వాక్య భాగం. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చిరకాలము యేసయ్యతో స్నేహము చేయాలని ఆశిస్తూ ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న యేసు స్నేహితులారా, మన యేసయ్య మంచి స్నేహితుడై ఉన్నాడు. దేవుడు మానవునితో ఎల్లప్పుడూ స్నేహము చేయాలనే కోరుకున్నాడు. మానవుని సృజించినది కూడా మానవునితో స్నేహము చేయుట కొరకే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి స్నేహ బంధముతో బంధించబడ్డారు. కొందరు మనుషులతో, మరికొందరు పక్షులతో, ఇంకా కొందరు జంతువులతో, ప్రకృతితో, మరికొందరు సెల్ఫోన్లతో స్నేహం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు కూడా కొందరు భక్తిహీనులతోనూ, లోకముతోనూ, దుష్టులతోనూ స్నేహము చేయుచున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. లోక స్నేహము దేవునితో వైరమని తెలుసుకోవాలి. భక్తిహీనులతో, అన్యజనులతో సహవాసం చేసి ఆత్మీయ జీవితమును బద్దలు చేసుకుని వారు కలరు. లోకమును స్నేహించి దేవుని సహవాసమునకు దూరమైన వారు కలరు. ఎన్నో స్నేహములతో నిండుకున్న ఈ లోకములో యేసయ్య స్నేహమే మిన్న. లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును. దేవుని సంబంధులైతే దేవునితో స్నేహము కలిగి ఉందురు. నా దేవుని ప్రియులారా, మనమందరం ఒకప్పుడు లోకమును, పాపమునకు, దుర్వాట్లకి, దుర్వ్యసనాలకి దాసులమై, బందీలమై ఉంటిమి. అయితే యేసయ్య మనలను ప్రేమించి, స్నేహించి, స్నేహబంధములతో బంధించి, ఆకర్షించి, పశువుల మీద కాడిని తీసినట్లుగా పాపపు కాడిని తీసి మనకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానమును కలుగు చేసి మనలని గుణపరిచి, స్వస్థపరిచి, మనస్ఫూర్తిగా స్నేహించను. మహిమగల దేవుడికి మట్టి మనిషి అయిన మనము స్నేహితులుగా మారితిమి. మన యేసయ్య మనకు ప్రాణ స్నేహితునిగా ఉండి మన కొరకు ప్రాణమును సిలువలో పెట్టెను. నిజమైన స్నేహితునిగా ఉండి విడువక, ఎడబాయక అన్ని వేళలా మనతో కూడా ప్రేమించి స్నేహించుచుండెను. సహోదరుని కంటే మనలను హత్తుకొని వెన్నంటి ఉండే స్నేహితుడుగా ఉన్నాడు. ఆయన మన మేలు కోరే స్నేహితుడిగా ఉండి మనము తప్పులు, పొరపాటులు చేస్తే గద్దించి, బుద్ధి చెప్పి, గాయములు చేసి మన బాగోగును కోరుకునే స్నేహితునిగా ఉన్నాడు. యేసయ్య లాంటి మంచి మిత్రుడు ఈ ప్రపంచములో మనకు దొరకడు. కనుక ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకు స్నేహితులమై ఉందుము. చిరకాలం ఆయనతోనే స్నేహము చేస్తూ ఆయన రాకడలో ఆయనతో కూడా ఉండేదము. ప్రార్థన. మేలు కోరే స్నేహితుడైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు. గత మాసమంతయు మీరు కాపాడుతూ వచ్చారు. నూతనమైన మాసములో ఈ మొదటి దినమున మీరు మాకిచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రాలు. మమ్ములను మీ స్నేహితులుగా మార్చుకున్నందుకై, స్నేహితుడా అని పిలిచినందుకై మీకు స్తోత్రములు. దాసులుగా ఉన్న మా జీవితాలకి స్నేహితుడిగా ఉన్నతమైన అనుభూతిని మీరు కలుగు చేశారు. నిజమైన స్నేహితుడిగా, మేలు కోరే స్నేహితుడిగా, తండ్రి హత్తుకొని ఉండే స్నేహితునిగా, ప్రాణ స్నేహితునిగా మా జీవిత కాలమంతా మీరే ఉండి అన్ని విషయాల్లో మీ చిత్తమే మా జీవితంలో జరిగించి, నడిపించి, రాకడకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యకు స్నేహితులై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.